హలో హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ లక్ష్మిత వెనిలా వ్లాగ్స్. ఈ రోజు అయితే మీకు మీ కుటుంబ సభ్యులకు అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు. ఈ రోజు మేము వెంకటేశ్వర స్వామి గుడికి అయితే వెళ్తున్నాం. ఆ టెంపుల్ మీకు కూడా చూపిస్తాం. అండ్ ఈ రోజు మా ఇంట్లో పూజ కూడా చూసేయండి. అండ్ నెక్స్ట్ టెంపుల్ లో చూద్దాం. ఈ రోజు ఇంట్లో అయితే మేము ఇలా పూజ చేసుకున్నాం. మేమైతే ఇప్పుడే టెంపుల్ దగ్గరికి వచ్చేసాం. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానానికి. ఇదిగోండి, ఇంకా మేమైతే ఇద్దరం బైక్స్ లో వచ్చేసాం. అండ్ ఇప్పుడైతే టెంపుల్లోకి వెళ్ళి టెంపుల్కి వచ్చాం. హాయ్ ఫ్రెండ్స్, మేమైతే చెప్పు. టెంపుల్కి వచ్చేసాం. చెప్పు ఇప్పుడు గోవింద చెప్పు ఒకసారి. రానిమా. ఇప్పుడు మేమైతే టెంపుల్ లోపలికి వెళ్ళిపోతున్నాం. చూసేద్దాం. నువ్వు హాయ్ చెప్పు. హాయ్. నచ్చద్దు లోక్షి. మళ్ళీ వచ్చి లాస్ట్లో టెంపుల్ అయితే చూపించినాయి ఫస్ట్లోనే. టెంపుల్ అయితే ఇప్పుడు కన్స్ట్రక్షన్లో ఉంది. ఇంకా టెంపుల్లో వర్క్ జరుగుతుంది. సో ఇప్పుడు మనం లోపలికి వెళ్ళిపోదాం. ఇంకా మనం అయితే ఇప్పుడు టెంపుల్ లోపలికి వెళ్ళిపోదాం. ఇక్కడైతే చిన్నది అభయ ఆంజనేయ స్వామి అనే ఒక టెంపుల్ ఉంది. మా పాప అయితే లోపలికి వెళ్ళి ముక్కుండు. ఇప్పుడైతే ఇంకా ఇదే టెంపుల్ చాలా పెద్దది. ఇప్పుడు మేమైతే ప్రదర్శనలోకి వెళ్తున్నాం. ఇదైతే గరుడ స్తంభం, గుడి ముఖద్వారం. టెంపుల్ ఈరోజు ఫెస్టివల్ కాబట్టి టెంపుల్కి జనాలు అయితే బాగా వచ్చారు. అండ్ మేమైతే ఇప్పుడు ప్రదర్శనకి వెళ్తున్నాం. లేదు సౌండ్ గుళ్ళో. దేవుళ్ళ అయితే గుడి చుట్టూ విగ్రహాలు ఉన్నాయి. మనం ఒక్కొక్కటి చూసేద్దాం. ఇదైతే మహాగణపతి విగ్రహం. అమ్మవారు ధనలక్ష్మీదేవి. ఈమెయితే సంతాన లక్ష్మి. ఆదిలక్ష్మి అమ్మవారు. గజలక్ష్మి అమ్మవారు. ఇక్కడైతే మహావిష్ణువు. ధాన్యలక్ష్మీదేవి. విజయలక్ష్మి. ఇక్కడ అయితే ధైర్యలక్ష్మి అమ్మవారు. ఇక్కడ ఇంకా లాస్ట్ అమ్మవారు విద్యాలక్ష్మి అమ్మవారు. ఇంకైతే ఇప్పుడు మనం టెంపుల్ లోపలికి వెళ్ళిపోదాం. చెప్పిన స్టార్ట్. ఇప్పుడైతే మేము ఇంకా టెంపుల్లోకి వెళ్ళిపోతున్నాం. టెంపుల్ లోపల చూసేద్దాం. టెంపుల్ లోపల అయితే బాగానే రష్ ఉన్నారు ఈరోజు తొలి ఏకాదశి కదా. ఇంకా లోపల చూసేద్దాం. మా లోక్షి అయితే ఇంకొక అమ్మాయిది ఇక్కడ పరిచయం చేసుకొని ఆడుకుంటుంది. ఇంకా మనం టెంపుల్ లోపలికి వెళ్ళిపోదాం. ఇంకా అందరిలో
వెంకటేశ్వర్ల స్వామి. ఇంకా మేమైతే ఇప్పుడే దర్శనం చేసుకొని బయటకు వచ్చేసాం. టెంపుల్ అయితే ఈరోజు పండగ కాబట్టి ఫుల్ రష్గా ఉన్నారు. ఇలా బయటకు వస్తూనే ఇక్కడైతే గరుడ దేవుడి స్వామికి ఎదురుగా అమ్మే పడేసింది కదా, నువ్వు పడలేదు కదా. ఇక్కడైతే శివయ్య విగ్రహం చాలా బాగుంది. ఇంకా మేమైతే దర్శనం అయిపోయి చేసుకొని వచ్చి ఇలా బయట ఇలా కూర్చున్నాం. ఇంకా ఇంటికి వెళ్ళిపోతాం. టెంపుల్ అయితే చాలా పెద్దది, ఇంకా కన్స్ట్రక్షన్ లో ఉంది. టెంపుల్ అయితే అందరు అమ్మవార్లు ఉన్నారు కదా. ఇక్కడ ఇలా గుడి బయట అయితే ఋషులు అందరు. ఇదైతే వారాహ అవతారం, ఇదైతే నరసింహ అవతారం స్వామిది. ఇదైతే వామన అవతారం. ఇదైతే పరశురాముడి అవతారం. ఇదైతే శ్రీరామ అవతారం స్వామివారిది. ఇదైతే శ్రీకృష్ణ అవతారం. లోక్ష కాలు గుచ్చుకుంటాయి. ఇదైతే బలరాముడి అవతారం. ఇదైతే కల్కి భగవానుడు. చూడండి దేవుళ్ళ అవతారాలన్నీ చాలా బాగా చెక్కారు ఇక్కడ. నారద మహర్షి, ఇక్కడ వ్యాస మహర్షి, మహర్షులు, దేవుడి అవతారాలు అన్నీ ఇలా శిల్పాలు చెక్కి పెట్టారు ఇక్కడ టెంపుల్ దగ్గర. ఇది ఈయన దత్తాత్రేయుల స్వామి. స్వామివారివన్నీ చేసి పెట్టారమ్మా ఇక్కడ శిలలు. శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి శిలలు అంటే అర్జున అవతారం స్వామివారిది. రాఘవేంద్ర స్వామి. ఇక్కడితే అవతారాలన్నీ అయిపోయాయి దేవుళ్ళవి. ఇంకా మేమైతే ఇంటికి వెళ్తున్నాం. ఇవన్నీ